మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైసీపీ నేతలు నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు చేరుకుంటున్నారు. ముందుగానే పరిస్థితిని గమనించిన పోలీసులు జైలు వద్దకు కార్యకర్తలు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మరోవైపు నర్సరావుపేటకు చెందిన పోలీసులకు కూడా జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పిన్నెల్లి విడుదలవుతారా లేక మరలా అరెస్టు చేస్తారా అనే ఉత్కంఠ నెల్లూరు జిల్లా జైలు వద్ద అయితే కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద నుండి మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా. నరేష్, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ వైసీపీ నేతలు నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకైతే చేరుకుంటున్నారు. పరిస్థితి గమనించిన పోలీసులు అయితే ముందుగానే అక్కడ ఆ జైలు వద్దకి కార్యకర్తలు రాకుండా అయితే చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? మొత్తానికి మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాసేపటికే ఏపీ హైకోర్టు నుంచి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు కేసులు రిమాండ్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరులో జూన్ 27వ తేదీ నెల్లూరుకి తీసుకురావడం జరిగింది. జూన్ 26వ తేదీ ఆయనకి రిమాండ్లో విధించిన తర్వాత దాదాపు కూడా 59 రోజులు జైలు జీవితం గడుపుతున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. బెయిల్ మంజూరు చేయడంతో ఒకవైపు ఇటు నెల్లూరు జైలు వద్ద ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధాన కారణం ఇక్కడ మనం చూడొచ్చు, నెల్లూరు జైలు వద్ద ఇటు నర్సరావుపేట పోలీసులు కూడా గుమికూడడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ హైకోర్టు మంజూరు చేసినప్పటికీ కూడా కింద బెంచ్కి సంబంధించినటువంటి కింద ఏదైతే లో కోర్టుకు సంబంధించి పూచీకత్తుల యొక్క ఇద్దరు కానీ ముగ్గురు కానీ తీసుకున్న తర్వాత ఏదైతే జైలు అధికారులకు కూడా ఫ్యాక్స్ ద్వారా ఉండొచ్చు, అదేవిధంగా లెటర్ ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే ఈరోజు 5:30 లోపల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ హైకోర్టు నుంచి వస్తే తప్ప బయటికి పంపించేటువంటి అవకాశం లేదు. బహుశా రోజు దాదాపు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి వచ్చేటువంటి అవకాశం కనపడటం లేదు. రేపు ఈ యొక్క పూచీకత్తుల యొక్క పూర్తి స్థాయిలో కూడా ఇటు జైలు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటికి రాబోతున్నారు. బయటికి రాబోతున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మళ్ళీ ఆంక్షలు ఉండబోతున్నాయా, పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నారు అనే అంశమే ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతుంది. నిన్న రాత్రికే మాచర్లకు సంబంధించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య బంధువులు అయ్యుండొచ్చు, కార్యకర్తలు కూడా వచ్చారు నేపథ్యంలో పలు లాడ్జీలు అయి ఉండొచ్చు, పలు ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే తనిఖీలు చేశారు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చేటప్పుడు బయట బందోబస్తు అయితే ఏర్పాటు చేసేందుకు పోలీసులు ఉన్నారని చెప్తున్నారు. మరి నర్సరావుపేట నుంచి పోలీసులు వచ్చినటువంటి వారంతా కూడా బయటే ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 5:30 లోపులు బెయిల్ ఇచ్చినటువంటి లెటర్ ఫ్యాక్స్ ద్వారా వస్తే ఖచ్చితంగా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జైలు అధికారులు ఏదైతే ఈ యొక్క ప్రికాషన్స్ ఏదైతే తీసుకుంటారో వాటన్నిటిని తీసుకొని బయటికి పంపించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా జైలు అధికారులకు హైకోర్టు నుంచి ఎలాంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా ఒక లెటర్ రూపంలో, ఫ్యాక్స్ రూపంలో, మెయిల్ రూపంలో వస్తే తప్ప దాని మీద పరిగణలోకి తీసుకోలేమని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. హైకోర్టు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది ముఖ్య నేతల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇవ్వడం పట్ల కూడా ఒక ఆనందదాయకమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అయితే బయటకు వచ్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేస్తారనే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు జైలు వద్దకు కూడా వచ్చేందుకు కూడా దాదాపు కూడా ఇటు కొంతమంది క్యూ అయితే కడతా ఉన్నారు. అయితే ఎక్కడికెక్కడ పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా ఎక్కడికెక్కడ కూడా ఆపివేయడంతో ఒక్కసారిగా కూడా ఏదన్నా గొడవలు అయితే జరిగేటువంటి అవకాశం ఉండడంతో పోలీసులు అయితే ఇటు చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చున్నారు. జైలుకి 5:30 లోపలికి వచ్చేటువంటి హైకోర్టు నుంచి వచ్చేటువంటి ఏదైతే మంజూరుకు సంబంధించినటువంటి ఫ్యాక్స్ అయ్యుండొచ్చు, మెయిల్ అయ్యుండొచ్చు వస్తే తప్ప పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ రోజు బయటకు వచ్చేటువంటి అవకాశం లేకపోతే రేపు ఖచ్చితంగా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు
మంజూరు చేస్తే ముందుకు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది ఆమెని.